హలో అండి. ఇవాళ మొన్న ఒకసారి ఒక సబ్జెక్ట్ మీద వీడియో చేశాను, కాంటాక్ట్స్ అండ్ కనెక్షన్స్ అన్న దాని మీద. వీలైనంత వరకు మనము రిలేషన్షిప్స్ని కాపాడుకోవాలి, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఒక ఫ్రెండ్షిప్ కానీ, ఒక రిలేషన్షిప్ కానీ, ఒక జాబ్ కానీ రావటానికి ఎన్నో సంవత్సరాల కమిట్మెంట్ ఉంటుంది, శ్రమ అన్నది ఉంటుంది. ఎన్ని గొడవలు వచ్చినా కూడా వాటిని మనము పోడగొట్టుకోవడానికి వీల్లేదు, వీలైనంత వరకు కాపాడుకోవాలి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అంటారు కదా. మరి జీవితంలో ఇంకో రకంగా మనం చూసుకున్నామంటే సమ్ బ్రిడ్జెస్ బర్న్ దెమ్సెల్వ్స్ అంటారు. కొన్ని బ్రిడ్జ్లు దానంతకవే కాలిపోతూ ఉంటాయి. దాని అర్థం ఏంటి? చాలా గూఢార్థం ఉందండి దీంట్లో. దీన్ని నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నాట్ ఎవ్రీ కనెక్షన్ అన్నది ఆపర్చునిటీ ఆర్ పాత్ ఈజ్ మెంట్ టు లాస్ట్ ఫర్ ఎవర్ అంటారు. అంటే మనకు ఇప్పుడు ఎంతోమంది తారసపడుతూ ఉంటారు. జీవితం అన్నది ఒక పెద్ద అని చెప్పినట్టు రైలు ప్రయాణం లాంటిది. రైలు ప్రయాణంలో ఎంతోమంది ప్రయాణికులు మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటారు. క్లోజ్ అయిపోయినట్టే ఉంటుంది. వాళ్ళు ఇచ్చింది మనం తింటాం, మనం ఇచ్చింది వాళ్ళు తింటాం. ఇవాళ రేపు తింటలేమనుకో, అంత అందరికి డౌట్ వచ్చేసింది. కాబట్టి మాటలు అయితే మాట్లాడతాము, సార్ సూపర్ సార్, మా ఊరు వస్తే మీరు రావాలి సార్, అది ఇది అంటారు, అక్కడితో మర్చిపోతాం. అది అంతవరకే అది. సో జీవితంలో కూడా కొన్ని ఎట్లుంటాయి అంటే, నేను చెట్టుతో మొన్న పోల్చినా కదా, ఆకులు రాలిపోతుంటాయి, అంతవరకు పచ్చగా ఉన్న ఆకులు రాలిపోతూ ఉంటాయి ఆటమ్ అన్న సీజన్లో. తర్వాత కొమ్మలు కూడా ఒక్కొక్కసారి పెద్ద గాలికి పోతుంటాయి. మనుషుల్లో కూడా కొన్ని రిలేషన్స్ కానివ్వండి, కొంతమంది ఫ్రెండ్స్ కానివ్వండి, లేదా ఉద్యోగాలు కానివ్వండి, కొన్ని వ్యాపారాలు కానివ్వండి, ఓకే, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి వాళ్ళంతకు వాళ్ళే దూరం అయిపోతూ ఉంటారు. మీరు గమనిస్తారో లేదో, మనం చెప్పుకుంటాం ఫేస్బుక్లో 5,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, ఐ ఫీల్ సో గ్రేట్, ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్ అని కొంతమంది నాకు చెప్తుంటే నాకు నవ్వు వచ్చింది. అరే అంతమంది ఫ్రెండ్స్ పెట్టుకున్నావురా భయ్, మంచిదే, కానీ అందరికి ముఖం నీకు తెలుసా? సో వీ డోంట్ నో ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మళ్ళీ నెక్స్ట్ డే వస్తాడు, అన్న నాకు తెలియకుండానే ఇద్దరు మైనస్ అయిపోయినారన్న, 4,998 అయిపోయింది, వాళ్ళు ఎందుకు అన్ఫ్రెండ్ చేస్తుండ్రో నాకు అర్థమవుతలేదు అని అంటారు. చూసారా, వాళ్ళ ముక్కు తెలియదు, ముఖం తెలియదు, వాళ్ళని రిలేషన్ కాదు, వాళ్ళ గురించి ఈయన టెన్షన్ పడిపోతూ ఉంటారు. మిత్రులారా, నా అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. యాడ్ 2 more. అంతగా మనకు దురదుంటే ఇంకొక ఇద్దరు వెయిటింగ్లో ఉంటారు కదా, వాళ్ళని యాడ్ చేసుకోవాలి. అంతే తప్ప ఆ ఫ్రెండ్ పోయినాడు, ఈ ఫ్రెండ్ పోయినాడు లేదే. ఇప్పుడు మనం స్కూల్లో చదివినాము, స్కూల్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, కొంతమంది దూరం వెళ్ళిపోయినారు. వాళ్ళంతకు వాళ్ళకు మనకి శత్రుత్వం కూడా ఏముండదు, కానీ దూరం వెళ్ళిపోతారు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే అంటారు పెద్ద టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. అప్పుడప్పుడు డిటాచ్మెంట్ అన్నది కూడా ఉండాలి. ఉద్యోగాలు, ఎంతో అటాచ్మెంట్ అన్న, అంత కష్టపడి చేసినాను, నా మనసు పెట్టి ప్రాణం పెట్టి చేసినాను, సెలవులు తీసుకోలేదు నేను, ఇంట్లో కష్టాలు వచ్చినా కూడా ఈ పక్కన పెట్టేసి నా ఉద్యోగం ఎంత బాధ్యతగా నిర్వర్తించినా అయినా ఇవాళ మరి ఆ ఉద్యోగం పోయేటట్టుంది నాకు. నో ప్రాబ్లం. ఒక డోర్ క్లోజ్ అయితే ఇంకొక డోర్ ఓపెన్ అవుతుంది. నువ్వు దాంతో ఎమోషనల్గా అటాచ్మెంట్ పెంచుకోవద్దు మిత్రమా, గుర్తుపెట్టుకో. ఎమోషనల్గా మనం అటాచ్మెంట్ పెట్టుకున్నాము అంటే నీ ఉద్యోగంతో, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఉద్యోగం నుంచి వెళ్ళిపోయినా మరుసటి రోజు ఇంకొక ఆయన ఆ ప్లేస్లో ఉంటాడు. ఇట్ విల్ బి రీప్లేస్డ్ బై సమ్మన్ ఎల్స్. అయ్యా, కాబట్టి కొన్ని విషయాల్లో మనం అంత ఎమోషనల్ టచ్ అన్నది ఇవ్వద్దు. భార్య విషయంలో ఇవ్వండి, తల్లి విషయంలో ఇవ్వండి. ఎందుకంటే తల్లి పోయాక ఇంకో తల్లి రాదు మనకి, భార్య పోయాక ఇంకో భార్యను తెచ్చుకోవచ్చేమో, కానీ అది కాదు పద్ధతి. మన కల్చర్ ఏంది, మన సాంప్రదాయం, మన ఇండియన్ కల్చర్ ఏంది? జీవితకాలము ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 అంటాం కదా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా, ఏదొచ్చినా సరే మరణం వరకు కలిసి కట్టుగా గురు శిష్యులమైన మనము, భార్యాభర్తమైన మనం కలిసి కట్టుగా ఉంటాము. అంతవరకు అది పర్లేదు అటాచ్మెంట్. అయ్యా, అంతే తప్ప ప్రతి దానితో కూడా మనం అటాచ్మెంట్ బాగా విపరీతంగా పెంచుకొని, అయ్యో వాళ్ళు దూరం అయిపోయినారే, వీళ్ళు దూరం అయిపోయినారే అని భయపడాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. రిలేషన్షిప్స్ పోతాయండి, నో ప్రాబ్లం. జాబ్స్ పోతాయండి, నో ప్రాబ్లం. సిచ్యువేషన్లు ఒక్కోసారి మన అనుకూలంగా ఉండవండి, నో ప్రాబ్లం. మేఘం లెక్క వస్తాయి, మేఘం లెక్క పోతాయి. పీపుల్ డ్రిఫ్ట్ అపార్ట్. మనతో పాటు నడిచినోడు ఆఖరికి పక్కకి వెళ్ళిపోతారు.
వాళ్ళని చూసి మనం బాధపడిపోయి టెన్షన్ పెట్టుకొని స్ట్రెస్ లెవెల్స్ పెంచుకొని, ఇది ముఖ్యంగా వీళ్ళకి చెప్తున్నానండి, ఈ గర్ల్ ఫ్రెండ్స్ బ్రేకప్ ఇచ్చిందండి నా గర్ల్ ఫ్రెండ్ అని పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు సమాజంలో. పిచ్చోళ్ళు అయిపోయి పిచ్చిగా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ కెరియర్లను నాశనం చేసుకున్నారు, వాళ్ళ డబ్బుల్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. వద్దు, ఓకే గయా సో గయా భయ్, దూసరా ఢూండ్లో భయ్. నీ గర్ల్ ఫ్రెండ్ ఇంకో గర్ల్ ఫ్రెండ్ దెవలాడుకో, లేకపోతే వదిలే. ఇక నీకు ఆ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ మీద లేకపోతే అంతే తప్ప నువ్వు దేవదాసు అయిపోకు నాయన, అది నీకు నష్టం తప్ప వాళ్ళకు నష్టం కాదు. చెవుటోడు ముందు శంఖ మూదినట్టే, ఇది ఖచ్చితంగా పచ్చిగా చెప్తే కానీ మనకు అర్థం కాదు, అనవసరము. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ పట్టించుకోవద్దు. డోంట్ ఫైట్ టు కీప్ ఎవ్రీథింగ్. ఇది ఒక పెద్ద సమస్య అండి. మరి అన్నీ ఉండాలి. ఆస్తుల గొడవలు చూసుకుంటే ఇవాళ రేపు బాబా నవ్వు వస్తుంది, బాధ వస్తుంది అండి. మొన్న ఒక మిత్రులు ఉన్నారు, అడ్వకేట్, పేరు చెప్పనులే, అవసరం లేదు, మామూలుగా మాటల్లో చెప్పినారు. ఒక తమ్ముడికి 74 ఏళ్ళు, అన్నయ్యకి 78 ఏళ్ళు. అయ్యా ఇది సత్యం, ఇది జరుగుతున్న విషయం ఇది. ఓకే, వాళ్ళిద్దరూ ఒక మామూలు వాళ్ళ తాత ముత్తాతలది ఎప్పుడుదో మొత్తానికి ఒక చిన్న పెంకుటిల్లు గురించి కొట్లాడుతున్నారంట కోర్టులో. ఆ కేసు ఏదో వాయిదాలు ఉంటాయి కదా, వాయిదా ఉన్న రోజంతా కూడా వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్లు, ఇద్దరు పేషెంట్లు, ఏదది డయాబెటిక్ పేషెంట్స్ రావడము, కోర్టులలో కూర్చోవడము, అంత తొందరగా రాదు వాళ్ళ పేరు. ఆ నీళ్లు దాక్కుంటా ఆకలితో ఒకసారి అయితే ఒక ఆయన అయితే కళ్ళు తిరిగి పడిపోయాడంట. అక్కడ ఉన్న లాయర్లే పాపం లేపి నీళ్లు జల్లి లేపి కూర్చోబెట్టినారంట. అయినా పోరా బాబు అన్న కూడా పోడంట ఆయన. ఇంత వయస్సులో పోనీ వాళ్ళకు ఇంకొక విషయం, వాళ్ళకేం లేదా అంటే పిల్లలు వెల్ సెటిల్డ్. వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళకు దీని మీద ఇంట్రెస్ట్ కూడా లేదంట. పోనీ పిల్లలు ఏమైనా పోరు పెడుతున్నారా అంటే, అమెరికాలో సెటిల్డ్ అయిపోయిన వాళ్ళు కొంతమంది, ఆస్ట్రేలియాలో కొంతమంది, వీళ్ళు ఉన్నది కూడా ఇల్లు ఆలిషాన్ బంగ్లాల్లో ఉంటున్నారు, మంచి ఇంట్లో ఉంటున్నారు. ఈ పెంకుటిల్లు కోసం ఇది నాకు వస్తుంది, మా నాయన తాత చెప్పిండు నాదే ఇది అనేసి, తాత వాళ్ళలోనే కూర్చొని పెరిగినాను నేను, తాత ఎప్పుడు నాకు చెప్తుంటే ఆయన అంటాడు, ఆ తాత నీకు కాదు నాకు తాతే, ఆయన నాది నాకు చెందుతుంది ఈ ప్రాపర్టీ అని ఆయన. మిత్రులారా, లాస్ట్కి ఏమవుతుంది, వీళ్ళిద్దరు పోతారు, పక్కా పోతారు. అది కేసు పూర్తయ్యే లోపు వీళ్ళిద్దరు పోతారు. ఏమైంది ఇక్కడ, నాది. ఓకే భయ్, తీసుకో తమ్ముడు, తీసుకో, నో ప్రాబ్లం, ఇద్దరం ఖుషిగా ఉందాం భయ్ అని చలో మజా చేసుకొని మంచిగా పార్టీ చేసుకోండి ఇద్దరు కలిపి. తమ్ముడికి రాసి ఇచ్చేయండి, లేకపోతే తమ్ముడన్నా తగ్గి అన్న నువ్వు తీసుకో అన్న, నో ప్రాబ్లం, మనకేం భగవంతుడేం తక్కువ చేయలే, మనం హ్యాపీగా బతుకుదాం అని తమ్ముడు అంటలేడు, ఆయన అంటలేడు, ఈగోలకు పోతున్నారు, జిద్దు అంటారు చూసినరా, జిద్దుగా పోతున్నారు, వాళ్ళ జీవితంలో ఆనందాన్ని కోల్పోతున్నారు. ఒకటిగా సరే ఇట్లాంటివి చాలా ఎగ్జాంపుల్స్. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు చిలికి గాలివానైపోతున్నాయి, విడాకుల వరకు వెళ్ళిపోతూ ఉన్నాయి. అవసరమా? అనవసరం. అలాంటి రిలేషన్స్ను పోడగొట్టుకోకండి. ఆస్తి పోయినా పర్లేదు సార్, రిలేషన్స్ని పోడగొట్టుకోకండి, అటాచ్ అయి ఉండండి. కానీ మిగతా విషయాలతో మాత్రం డిటాచ్ అయి ఉండండి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ ఎ లాస్, ఇట్ ఈస్ ఎ ప్రొటెక్షన్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ యూ. కొన్ని విషయాలు మనం వదులుకోవడం ద్వారా అది మనకి లాస్ అన్నది కాదు, దట్ ఈస్ డెఫినెట్గా అది మనకి పాజిటివ్ అంశమే జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. ఈ విషయాలను ఆలోచించుకోండి. కాలు ఏదైనా సెప్టిక్ అయిందనుకోండి, గ్యాంగ్రీన్ వస్తే డాక్టర్ గారు కాలు తీసేస్తారు. అట్లాంటి శరీరాన్ని కాపాడుకోవడానికి, ప్రాణం కాపాడుకోవడానికి. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. కొన్ని చెత్తవన్నీ కూడా వదిలేసినా, అది పోయినా మనకు తెలియకుండా బర్న్ అయిపోయినా సరే దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఆ చింత అన్నది కొంతమందికి చిత వరకు ఉంటుంది. సో అలాంటి చింతని వదిలేసేయండి, హ్యాపీగా బ్రతుకుదాం. సర్వే జన సుఖినో భవంతు. God bless you. Aishman Bhava. Jai Hind.